ఏళ్లలో 1.10 లక్షల కోట్ల బకాయిలు. గత ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఆందోళనకరం. ఇప్పుడున్న బీటీపీఎస్ తో ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదని విమర్శ. మనుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించిన డిప్యూటీ సీఎం. నేను ఎప్పుడో చెప్పిన, భద్రాద్రిలో కడుతున్నటువంటి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఇండియా బుల్స్ కంపెనీ థర్డ్ జనరేషన్, అంటే పాత జనరేషన్ సంబంధించిన వస్తువులతో తయారు చేస్తుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ఏమి లాభం? కేసీఆర్ కాళేశ్వరం ఎంత పెంట చేసినో భద్రాద్రి పవర్ ప్లాంట్ అంతే పెంట. ఇది మనకేమి, దీన్నే మనం చదవాలి. అవును, ఇగో ఇది పవర్ ప్లాంట్ కథ. కొత్తగూడెం జిల్లా బీటీపీఎస్ లో అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అసలు కథ ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ సెక్టార్ ను నిండా ముంచేసిందని, వారు చేసిన తప్పిదాల వల్ల విద్యుత్ సంస్థలు పీకల్లో తప్పుల్లో కూరుకుపోయాయని డిప్యూటీ సీఎం విద్యుత్ మంత్రి మల్లు బట్టి విక్రమార్క మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ఆయన శనివారం సందర్శించారు, పరిశీలించారు. ఇక ప్లాంట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పవర్ ప్లాంట్ పనులు జరుగుతున్న తీరును, విద్యుత్ తయారీ, కోల్ సప్లై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కోల్ కాదు, మన సింగరేణి బొగ్గుతో కాదు, ఇది విదేశీ బొగ్గు కావాలి. దీని తయారీ జపాన్ నుంచి తేవాలట. మొత్తం మోసం కేసీఆర్ బతికే మోసం బతుకు. ఇట్లా నాశనం చేసి పెట్టిండు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కుమరిచ్చే, ఆ అప్పులు ఎవరు కట్టాలి? ఇది పోనీ ఎక్కడికి వస్తుందంటే అది లేదా. భద్రాద్రి యాదాద్రి అని చెప్పాడు. బయట మార్కెట్ లో 2.5-3 రూపాయలకు యూనిట్ దొరుకుతా ఉంది. ఈడ తయారు చేస్తే 6-7 రూపాయలు పడుతుంది. సూడిగా 6-7 రూపాయలు.